అయ్యి పువ్వులు తెంపుకుంటూ ఒక మంచి కథ మాట్లాడుకుందామా. ఒక పక్షట సముద్రంలో అంటే ఇలా తన ఒక ముంచి తన మూతిని ముంచి నీరు తీస్తుందంట. నీరు తీస్తుంటే మరో పక్షి అడిగిందంట, ఇదేంటి వింతగా ఈ నీటిలో నీరు తీసి తడి జాగాలో సముద్రం నుంచి పొడి జాగాలో వేస్తున్నావు అని అడుగుతుందంట. అడిగితే తను అంటదంట, ఈ సముద్రమే నా పిల్లల్ని ముంచేసింది, నేను కూడా దీన్ని ఖాళీ చేయాలనుకుంటున్నాను అంటే వెంటనే ఇంకొక పక్షి అందంట, నీకేంటి ఎర్రా, అదేంటది, నువ్వు ఎక్కడవని సముద్రంకి నువ్వు ఖాళీ చేయగలవు అని అడిగిందంట. అడిగితే అప్పుడు సలహాలు చెప్పక ఓపిక ఉంటే సహాయం చెయ్యు అందంట. ఏమిటంది? సలహాలు చెప్పక ఓపిక ఉంటే సహాయం చెయ్యు అంటే ఇందులో నీతి ఏంటంటే, మళ్ళీ చెప్తా, ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే మనం సలహా ఇవ్వడం బదులుగా ఓపిక ఉంటే సహాయం చేయాలి, కానీ ఎగతాళి చేయకూడదు అనేది నీతి. అయితే అప్పుడు వెంటనే పక్షులందరూ ఏకజాయిన అందరూ కూడా ఏం చేశారంట, ఎగిరి ఓపిక ఉంటే సహాయం చెయ్యు, సలహాలు వద్దు అని చెప్తే పక్షులందరితో పాటు గరుడు పక్షి కూడా వచ్చి ఆ పని సహాయం చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ఏమన్నారు, గరుడు పక్షి వెళ్ళిపోతే నువ్వు నా వాహనంవి, నువ్వు వెళ్ళిపోతే నా పనులన్నీ ఎవరు చేస్తారు అని అడుగుతారంట. అడిగితే లేదు నేను వెళ్ళవలసిందే అని చెప్పి వెళ్ళిపోతే అప్పుడు స్వయంగా విష్ణుమూర్తి సముద్రుడి దగ్గరికి వచ్చి ప్రాధేయపడి వీలైనంత వారికి పక్షుల్ని ముంచక అని చెప్పి వెళ్ళారంట. నీతేంటో తెలుసా, ఎవరికైనా మనకు ఓపిక ఉంటే మనం సహాయం చేయాలి, అది మంచి పని అయినప్పుడు సలహాలు చెప్పి ఎగతాళి చేయకూడదు అంట. ఇంతటితో సెలవు తీసుకుంటానండి. ఇంకా నా పువ్వులు తెంపడం అవ్వలేదండి. ఉంటా.